వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. నాన్ వేష్నకు థాయిలాండ్లో భారీ గాయమన్నట్టుగా, థాయిలాండ్ నుంచి ఖాళీ చేస్తున్నట్టుగా చాలా వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆ వాస్తవాలు ఏంటో మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో నాన్ వేష్నకి భారీ గాయం అన్నట్టుగా థాయిలాండ్ నుంచి పరారైపోతున్నట్టుగా వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. వాస్తవాలు ఏంటంటే నా అన్వేష్ అతని ట్యాగ్ ఏంటంటే ప్రపంచ యాత్రికుడు అనేదో పెట్టుకున్నాడు. నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. ఆయన ప్రపంచ వ్యభిచారి అని చెప్తాను. వ్యభిచరించడానికి ప్రపంచ దేశాలు తిరుగుతున్నాడు అని చెప్తా. ఎవరైనా ఆధ్యాత్మిక చింతనతోటో లేదు సాంస్కృతిక అభిలాషంగా సంస్కృతుల పట్ల రాజకీయ స్థితిగతుల మీద విశ్లేషణ చేయడానికో పరిశోధన చేయడానికో ప్రపంచ యాత్ర చేస్తారు. ఇంకొందరు ఆ గత కాలంలో ప్రపంచ యాత్ర దేనికి చేశారంటే వాణిజ్యం కోసం, విస్తరణ కోసం అనేది ఉంది. మనకు తెలిసింది బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా ఫ్రాన్స్ వాళ్ళు మన దేశానికి ఏ విధంగా వచ్చారు. వాళ్ళు అంటే వ్యాపార విస్తరణ లేదా రాజ్య విస్తరణ కాంక్షతో వచ్చారు. అది ఒకప్పటి కాలం. కానీ ఈ రోజుల్లో మాత్రం ఎవరైనా ప్రపంచ యాత్ర ఎందుకు చేస్తారంటే హిస్టరీని, చరిత్రని ప్రతిబింబిస్తూ శోధన చేస్తారు. కానీ అన్వేషణల యూట్యూబ్ ఛానల్ చూసే వారికి వీడియోలు చూస్తే ఎక్కడికి వెళ్ళినా అక్కడ జరిగేటువంటి వ్యభిచారం గురించి ప్రమోట్ చేస్తూ ఉంటాడు. ఆయన ఏదో ఆటగాడిని అని చెప్పేసి పోతున్నట్టుగా చూపిస్తాడు. కాబట్టి అట్లాంటి నీచుడి గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం అని నా ఉద్దేశం. కానీ ఎప్పుడైతే మన సనాతన ధర్మాల గురించి, హిందూ విశ్వాసాల మీద, హిందూ విశ్వాస దేవతల మీద అన్యాయటువంటి ఆ మాటలు అన్నాడో, ఏదైతే విపరీత ధోరణిలో ఫ్రస్ట్రేటెడ్గా మాట్లాడాడో ఆ వాక్యలు చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాడిని ఖండించాలి, దండించాలని నా ఉద్దేశం. ఎప్పుడైతే శివాజీ గారు మాట్లాడారో, నేను మొదటి చెప్తా ఉన్నాను, మళ్ళీ చెప్తా ఉన్నాను, శివాజీ గారు చెప్పే సూచన ప్రయత్నం చేశాడు. అంటే ఒక సలహా ఇచ్చే ప్రయత్నం చేశాడు. తప్పేం లేదు. ఆయన స్త్రీల గురించో, స్త్రీ కట్టుబాటు గురించి చెప్పాడు. నువ్వు చెప్పండి పురుషుల గురించి. మీరు చెప్పట్లేరా పురుషులకు ఎట్లా ఉండాలి, వాడు మృగాలు, మానవుడా, ఇది అని వాళ్ళ గురించి మీరు అంటున్నారు కదా, మీరు అనండి. ఆయన ఖచ్చితంగా ఇలాగే ఉండాలన్నప్పుడు మాత్రం అది అబ్జెక్టబుల్. బాగా స్వేచ్ఛ కానీ మనోభావాలు కానీ మనం అర్థం చేసుకోవచ్చు. సరే, శివాజీ గారు తప్ప పని పక్కకు పెట్టేస్తే దాన్ని విశ్లేషించే భాగంగా తగుదునమ్మ అంటూ దాంట్లోకి వచ్చాడు ఈ నాన్ వేషన్ ఉన్నటువంటి ఒక హోప్లెస్ ఫెలో అండ్ బ్రెయిన్లెస్ ఫెలో అని కూడా చెప్పొచ్చు నా ఉద్దేశంలో. ఎందుకంటే వీళ్ళంతా కూడా మా ఊర్లలో అంటే నెల తక్కువ ఎదవలు అంటాం. ఎందుకంటే బ్రెయిన్ ఎదగదు వీళ్ళకు. బ్రెయిన్ ఎదగకుండా ఉండే తానే మేధావుడే సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకుని ఏదో మాట్లాడుతుంటారు. తనకు సంబంధం లేదు. ఎందుకంటే అతనేమి ఆధ్యాత్మిక భావనలో కానీ పురాణాలు, వేదాలు చదివినటువంటి విధానంలో లేడు. లేకుండా, అవగాహన లేకుండా సీతమ్మ వారి పట్ల, ద్రౌపది వారి పట్ల, హిందూ విశ్వాసాల పట్ల చెబుతూ థాయిలాండ్ అభివృద్ధి చెందింది, తలసరాది అంతా చూడండి అంటాడు. అతడు అన్వేషకు చెప్తా ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ థాయిలాండ్ వ్యభిచారం చేస్తూ ఆదాయం సంపాదిస్తుంది. అక్కడ థాయిలాండ్ ఎందుకు వెళ్తుందో అందరికీ తెలుసు. టూరిజం ప్లేస్. అక్కడ ఎందుకు వెళ్తారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ దేశం మొత్తం కూడా వ్యభిచారం అక్కడ లైసెన్స్ వ్యాపారం. దాని మీద వచ్చే ఆదాయం ఈ దేశం కానీ ఇంకో దేశం కానీ ఆదర్శంగా తీసుకొని చెప్తున్నటువంటి ఈ నీచ బుద్ధి ఏంటో, అన్వేష యొక్క మైండ్ సెట్ ఏందో అర్థమవుతుంది. థాయిలాండ్ కాదు మనం చేసుకోవాల్సిన ఆదర్శం. ఓ జపాన్ను, ఓ జర్మనీను, ఓ చైనాను. ఎందుకంటే టెక్నికల్గా అభివృద్ధి దశ జరుగుతూ ఉంది. బ్రెయిన్ థింకింగ్ పవర్ పెరుగుతూ ఉంటాయి. థాయిలాండ్ చూస్తే అది తలసరాదే జీడిపి కాదు బాబు, అది వ్యభిచారం ద్వారా వచ్చేటువంటిది. అక్కడ ఎప్పుడైతే ఇతడు హిందువుల గురించి అన్నాడో, ఈ ఇండియన్ గురించి థాయిలాండ్లో మన ఇండియన్ వాళ్ళు చాలామంది ఉంటారు. వ్యాపారం దృష్ట్యా కానీ టూరిజంలో పోతారు. వాళ్ళంతా కూడా వీడు ఎక్కడ కనపడితే అక్కడ దండించడం, తిట్టడం చేస్తాడు. థాయిలాండ్లో కనిపించకుండా తట్టాబుట్ట చదువుకొని దాచుకొని పారిపోయాడని కూడా అంటున్నారు. మొత్తం మీద నాన్ వేషన్ అతను వాడికి ఏం తెలియకుండా వచ్చేసి పిచ్చి పిచ్చి వాతలు వాగేసి గరికపాటి గారి మీద వాక్యలు, హిందూ మనోభావాల మీద వ్యాఖ్యలు. ఇక్కడ ఒకటే, అతను కానీ అన్వేష్ కానీ ఇతను చెప్పే వాళ్ళకి ఒకటే, ఎవరైనా మనం చట్టాల పరిధిలో ఉన్నాం అండ్ సమాజంలో నైతికత పరిధిలో ఉన్నాం. సమాజంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన సమాజంలో ఒక భాగం కాబట్టి సమాజం ఎలా హర్షిస్తుందో ఆ పద్ధతిగా ఉండాలి. మగ పురుషుడైనా ఆడ స్త్రీ అయినా పద్ధతి దాటి సంస్కృతి పేరు మీద, ఫ్యాషన్ పేరు మీద ఇప్పుకొని తిరుగుతా అంటే ఊరుకునేది లేదు. చట్టం ఒప్పుకున్న సమాజం హర్షించదు. ఖచ్చితంగా మాలాంటి వారు, శివాజీ లాంటి వారు, నాలాంటి అనలిస్టులు ప్రశ్నిస్తుండో సూచన చేస్తూనే ఉంటాం. ఏదైనా సరే భావ స్వేచ్ఛ ఉండాలి, ఏదైనా వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలి. ఆ స్వేచ్ఛ, ఏ విధానం ఏదైనా ఉందో నీకు వ్యక్తిగతమైన పరిమితికే ఉండాలి. కానీ సమాజంలోకి వచ్చి నా ఇష్టం వచ్చి నేను గుర్తుంటా అని చెప్పి రోడ్డు మీద వ్యవస్థగా గుర్తుంటామో, పురుషుడైన స్త్రీ అంటే ఊరుకునేది లేదు. ఇద్దరూ కూర్చోవద్దు. దానికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. సభ్యత, సంస్కారం ఉంటుంది. నీ ఇంట్లో నువ్వు ఉన్నప్పుడు నీకు స్వాతంత్రం ఉంటుంది. సమాజంలోకి వచ్చిన సమాజంలో ఏ విధంగా హర్షిస్తుందో ఆ విధంగానే ఉండాలి. చట్టాలు ఏం చెప్తుంది దాని పరిధిలోకి ఉండాలి. అది స్త్రీ విషయంలో అయినా. ఇంకొకటి ఏంది స్పష్టంగా చెప్తున్నాం,
దాన్ని ఎవరి విశ్వాస పరిధిలోకి ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థంలోకి ఉంటుంది. సమాజం ఏ విధంగా హర్షిస్తుందో ఆ విధంగా ఉండాల్సిందే. ఖచ్చితంగా ఒకటే వింతవాదన వితండవాదం చేసేటువంటి ఆ ఫెమినిస్టులు అయినా సరే, ఏ ఇస్ట్ అయినా సరే, హ్యూమనిస్ట్లోకి రండి, మానవత్వంలోకి రండి. హ్యూమానిటీ అనేది ముఖ్యం. స్పష్టంగా చెప్పేది ఏంటంటే, నీ ఇంటికి తాళం వేసుకోండి, దొంగలు పడతారు అని చెప్పితే, బ్యాంకులకే దొంగలు పడుతున్నారు, పోలీస్ స్టేషన్ దొంగలు పడుతున్నారు కాబట్టి ఇంటికి తాళం వేసుకోను అని ఏ విధంగా అయితే అవివేకంగా మాట్లాడతారో ఇప్పుడు మాట్లాడే కూడా అంటే, బాబు మీరు వస్త్రధారణ మంచిగా వేసుకోండి. అది పురుషుడైనా సరే, స్త్రీ అయినా సరే, పురుషుడికి కూడా నేర్పాల్సిందే. పురుషుడికి చెప్పాలి, స్త్రీకి చెప్పాల్సిందే. నువ్వు వస్త్రాధారణ చూస్తే గౌరవంగా ఉండాల్సిందే. మనం చూస్తూనే ఉన్నాం, ఎవరైనా కుర్రాడు రోడ్డు మీద ఆ పోగులో గీగులో జడలు వేసుకుంటే కూడా పోలీసులు కూడా అబ్జెక్ట్ చెప్తే, ఏమిట్రా నువ్వు రోమియోనా, ఎందుకు అట్లా తిరుగుతున్నావు అని చెప్పి మందలించిన సందర్భాలు కూడా ఉంటాయి. అంటే వాడిని స్వేచ్ఛే, కానీ మనకు సమాజం ఎటుపోతుంది, ఎటువైపు మల్లుతుందో అన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ అన్వేషణ చేసిన వాక్యాలను ఖచ్చితంగా ఖండిస్తమే కాదు, ఆల్రెడీ పోలీస్ కేసు పెట్టడం జరిగింది. నాకు తెలిసినంత వరకు సుమారు ఈ మన తెలుగు రాష్ట్రాల్లోనూ 4-5 కేసులు అయితే దాఖలైనట్టు తెలుస్తుంది. కరాటే కళ్యాణి గారి భద్రాచలం నుంచి ఒక కేసు అయినట్టు, గరికపాటి గారు కూడా దాని మీద విషయంలో రిప్లై అయితే ఇచ్చారు. వాళ్ళు కూడా కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అన్వేషణ ఎక్కడ కనిపిస్తే అక్కడ కాల్చివేతలా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నా ఉద్దేశం. కానీ ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా ఆయన ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఆయన బలం ఏంటండి? సబ్స్క్రైబర్స్ ఉండటమేనా ఆయన బలం? కేవలం అదేనా రీజన్? అన్సబ్స్క్రైబ్ అయితే పండగ కింద చూస్తున్నాం, కానీ ఇంత సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు? సబ్స్క్రైబింగ్ అనేది వస్తుంది ఆటోమేటిక్, పెద్ద విషయం కాదు. నచ్చినప్పుడు లైక్ మైండెడ్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎక్కువసేపు చూస్తే కూడా సబ్స్క్రైబ్ ఆటోమేటిక్ అవుతుందని కూడా కొందరు అంటారు. అది ఎంతవరకు నిజం మనకు తెలియదు. ముఖ్యంగా షార్ట్స్ చూస్తే మాత్రం ఆటోమేటిక్ సబ్స్క్రైబ్లోకి వెళ్ళిపోతుందని కూడా కొందరు అంటున్నారు. అది ఎంతవరకు నిజం మనకు తెలియదు. ఏదైనా సరే అన్వేష్ చెప్తున్నప్పుడు మంచో చెడు ఏ చెప్తున్నా కూడా ఒక విదేశాన్ని, ఒక తెలుగువాడికి వెళ్ళి ఒక దేశాన్ని గురించి చెప్తున్నప్పుడు చూడాలనిపిస్తే సబ్స్క్రైబర్లు వచ్చిన మాట వాస్తవం. కానీ ఈరోజు అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అదొక అన్సబ్స్క్రైబ్ అన్వేషణ చెప్పి హ్యాష్ట్యాగ్ వైరల్ అవుతుంది. వీళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, అన్సబ్స్క్రైబే కాదు, నా అన్వేషణ ఛానల్ 2 ఉన్నాయి. ఆ రెండింటికి రిపోర్ట్ కొట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏదైతే పిచ్చి మాట్లాడినాడో, అబ్జెక్టివ్గా మాట్లాడిన వీడియో తీసుకొని ఛానల్ పూర్తిగా వెళ్ళేటట్టు ఆ రిపోర్ట్ కొట్టండి. రిపోర్ట్లో కంటెంట్ రాయండి. కంటెంట్ కూడా ఈయన మతాల పట్ల విద్వేషాన్ని, హేట్ఫుల్ స్పీచెస్ ఇస్తుందని చెప్పి ఆప్షన్ ఉంటుంది. ఖచ్చితంగా ఆ ఆప్షన్ చేస్తూ రిపోర్ట్ కొడితే మాత్రం ఛానల్ ఇట్లా రిపోర్ట్ పెట్టినప్పుడు కొన్ని సందర్భంలో అబ్జెక్ట్ ఉంటే ఆడియో మ్యూట్ అవుతుంది. కొన్ని సందర్భంలో ఆ వీడియోకు ప్రైవేట్లోకి వెళ్తుంది. ఇంకా సీరియస్ అవుతే ఆ ఛానల్ మానిటైజేషన్ పోతుంది. ఇంకా సీరియస్ అవుతే ఆ ఛానల్ మొత్తం పూర్తిగా అన్ని వీడియోస్ మొత్తం కూడా బ్లాక్ కంట్రోల్ వెళ్ళిపోతుంది. యూట్యూబ్ తీసేసుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా చూసే ప్రతి ప్రేక్షకుడు నా అన్వేషణ ఛానల్ని రిపోర్ట్ కొట్టండి. రిపోర్ట్కి వెళ్ళి ఆప్షన్స్ కూడా సబ్మిట్ చేయండి. అప్పుడు కానీ ఇట్లాంటి పిచ్చి కూతలు కూసే వాళ్ళకి తగిన బుద్ధి వస్తుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.